ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. ఓవైపు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమవుతూనే ప్రచారానికి కూడా భారీ ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్. ఇప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ సభ ఏర్పాటు చేసి అక్కడే మేనిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో తుకుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే హాజరు కానున్నారు. ఖార్గే ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావడంతో సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సీరియస్గా దృష్టి సారించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందునే ఉందని చెప్పాలి. ఓవైపు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమవుతూనే ప్రచారానికి కూడా భారీ ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు గాంధీ భవన్ నుంచి అందిస్తారు. రాజు, కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకై భారీ కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. దానిలో భాగంగానే మరోసారి కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ హోలీలోపు అంటే ఈ నెల చివరిలోపు అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. పూర్తి స్థాయిలో 17 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటించనున్నారు. అయితే ఇదే నేపథ్యంలో వరుసగా అటు ప్రచారం మీద కూడా దృష్టి పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగానే ఏప్రిల్ మొదటి వారంలో తుకుగూడ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అందులో ఆ బహిరంగ సభకు కూడా ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ రానున్నారు. వారి చేతుల మీదుగా కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి ఏఐసీసీ మేనిఫెస్టో పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 5 న్యాయ డిక్లరేషన్లు వాటితో పాటుగానే 25 హామీలను కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. పూర్తి స్థాయిలో రైతులకు, శ్రామికులకు, వీటితో పాటు యువతకు, మహిళలకు, వివిధ వర్గాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి మేనిఫెస్టోను తుక్కుగూడ సభా వేదికగా కూడా ఈ యొక్క తెలుగులో ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున ఖర్గేతో పాటు ఈ యొక్క సభకు రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు. మ్యాక్సిమం ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ యొక్క సభ నిర్వహించాలి. అప్పటి నుంచి వరుస సభలు, సమావేశాలు, ప్రచారాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలి. అప్పుడే అభ్యర్థుల గెలుపుకు మరింత బలం చేకూరుతుంది అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏ పార్టీ కూడా ప్రచారాన్ని ప్రారంభించలేదు. కేవలం బీజేపీ మాత్రమే తెలంగాణలో అటు మల్కాజ్గిరి కావచ్చు, ఇతర నాగర్ కర్నూలు, జగిత్యాల ఇటువంటి బహిరంగ సభలు నిర్వహించింది. అనంతరం జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అటు అభ్యర్థుల వేట కొనసాగిస్తూనే మరోవైపు కూడా ఈ యొక్క ప్రచార వ్యూహాలను కూడా సిద్ధం చేసింది. నిన్నటికి నిన్న ఈ యొక్క ప్రచార కమిటీ సమావేశమైంది. వెనువెంటనే ఈ యొక్క బహిరంగ సభ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అంటే ఏఐసీసీ తీసుకున్నటువంటి నిర్ణయాలను అలాగే మేనిఫెస్టోను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు గడప గడపకు తీసుకువెళ్లేందుకు కార్యక్రమాలు కూడా రూపొందిస్తూ ఉంది. అందులో భాగంగానే తుక్కుగూడలో వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించేటటువంటి బహిరంగ సభ సాక్షిగా ప్రతి యొక్క అంశాన్ని కూడా తెలుగులో ప్రస్తావించాలి. ప్రజలకు ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా మేనిఫెస్టో విడుదల చేయాలనేటటువంటి భావనలో రాష్ట్ర కాంగ్రెస్ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కమిటీని కూడా నియమించినట్లు మనకు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో భారీ ఎత్తున తుక్కుగూడ వేదికగానే అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించింది రాజీవ్ గాంధీ ప్రాంగణం నుంచి. అక్కడే మేనిఫెస్టోను విడుదల చేశారు, 6 గ్యారెంటీలను. మరోసారి అక్కడి నుంచే ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేయాలి. అక్కడి నుంచే ప్రచార శంఖారావం పూరించాలనేటటువంటి భావనలో సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అత్యంత అటు అసెంబ్లీ ఎన్నికల్లో బలం చేకూర్చినటువంటి తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణం నుంచే మరోసారి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలకు కూడా శంఖారావం పూరించాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే డిక్లేర్ చేసినటువంటి
మేనిఫెస్టోను తెలుగులో ప్రజలకు చేరవేసేందుకు కూడా సిద్ధమైంది. ముఖ్యంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కీలక నేతలు కూడా ఈ యొక్క సభకు హాజరు కానున్నట్లయితే తెలుస్తూ ఉంది. మల్లికార్జున ఖర్గే, అటు రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం కూడా ప్రచారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రతి అంశాన్ని కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ఏఐసిసి తీసుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు చిట్ట చివరి ప్రజలకు కూడా గడప గడపకు చేరవేసేందుకు కూడా ఈ యొక్క బహిరంగ సభను ఒక వారధిగా ఉపయోగించుకోవాలనేటటువంటి భావనలో ఉంది. దానిలో భాగంగానే ఈ యొక్క సభను మొదటి వారంలో నిర్వహిస్తున్నారు. ఈ సభ ద్వారా కూడా ప్రతి అంశాన్ని 6 గ్యారంటీలను ఏ విధంగా ప్రజల్లోకి చేరవేశారో అదే విధంగా కూడా పార్లమెంటు ఎన్నికల్లో వ్యూహంగా అనుసరిస్తుంది. దాంతోపాటుగానే గడప గడపకు తీసుకువెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పుకోవాలి. విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజు.